భాగ్యలక్ష్మి, దూరంగా ఉంటే రెచ్చగొడుతున్నావు, దగ్గరకు వస్తే దూరంగా ఉంచుతున్నావు. ఏంటి దాగుడు మూతలు? మరేమో ఈ కళ్ళబొల్లి కబుర్లాపి పెళ్లి చేసుకోవచ్చుగా మరి. ఏంటంత తొందర? కాదేంటి మరి, ఆగలేకపోతున్నావా? నువ్వు మా నాన్న వస్తారు, వద్దులు మరి. ఏడ్చాడు, వాడెక్కడో గేదెలా తిరుగుతూ ఉంటాడు. అయ్యో మీ నాన్న. గిట్టిగా పాకలో పేడ తీసావా? ఏ నువ్వు తీలేదా? తీస్తానురా నీ తోలు. నిన్ను పాలేరుగా పెట్టుకుని పేడ నేను తీయాలి, పచ్చగడ్డి నేను కొయ్యాలి, మోపు నేను మొయ్యాలి, వీటికి మేత వేయాలి, పాలు తీయాలి, ఇంటింటికి ఇయ్యాలి. ఇంకా నువ్వేంట్రా చెయ్యాలి? మిగతా పనంతా నేనేగా చేయాలి. నోరు ముయ్యాలి, పోరం పోకేదవా. ఇదిగో తిడితే మాత్రం మర్యాదగా ఉండదు. ఏదో జాలిపడి నీ దగ్గర పాలేరు పని చేస్తాను. జాలిపడి కాదురా, నీ అయ్యే నాకు బాకీ పడి. ఇదా ఇటు తీసుకెళ్ళి అక్కడ కట్టేసి భాగ్యలక్ష్మి అడిగి 3 తట్టలు తౌడు పడరా. ఎన్నే? 3 రా ఎదవా పట్రబా. నేనే అనుకుంటే నాకన్నా తెలివి తక్కువ ఎదవీడు. ఎవరిని పుల్లయ్యా పొద్దునే తెగ పొగిడేస్తున్నావు? ఇట్టిగాడని నన్ను పాలేరుగా పెట్టుకున్న మా దొరగారిలే. ఆడి గొడవకేం గాని నాకు మీటర్ పాలు కావాలయా. మీటర్ పాలు ఇప్పుడు వచ్చి కిలోమీటర్ పాలే వద్దు. ఏం చేతనోగా 3 గేదెల పాడి 16 గేదెలు పాడి చేసాం బతుకున్న రోజుల్లో. ఆ రేణుకారాణి గారికి 13 గేదెలు తాకట్టెట్టేశాను. ఈ 3 మిగిలిని. ఇది అంజలీదేవి, సెంటిమెంట్ ఎక్కువ, పాలన్నీ దోళ్ళకి చెత్తది. ఇది అంజలా జవేరి, డైటింగ్ ఎక్కువ, పాలు తక్కువ. ఇది సోనాలి బింద్రే, మా తల్లి బిందుడి పాలిస్తుంది. ఊరంతా ఇచ్చేసాను, నువ్వు వెళ్ళిరా. భాగ్యలక్ష్మి, భాగ్యలక్ష్మి, త్వరగా ముడిచే. ఏంటి కిట్టు ముద్దులు? ఏ రెచ్చిపోతున్నావు మరి, మా నాన్న వస్తారు. ఏంటొచ్చేది? మీ నాన్నే తీసుకోమన్నాడు. కప్పులో అరటి పువ్వేం కాదు, మా నాన్న ముద్దులు తీసుకోమంటారా? వింటే నమ్ముతావా? పుల్లయ్య, నువ్వు చెప్తే గానీ నీ కూతురు ఇవ్వదంట. నేనేమన్నానే, ఇచ్చి పంపించు. నాన్న నిజంగా ఇవ్వనా? ఇందులో అడగాల్సిందే ఉంది, ఇచ్చేయి. ఒక్కటి ఇచ్చానంటే చూడు మరి. పుల్లయ్య, నీ కూతురు ఒక్కటి చాలంటోంది. బాబా ఏంటే గోళ? అడిగింది ఏంటే బంగారమా? 3 ఇచ్చి పంపించు. చెప్పాడుగా, ఇవ్వు. చాలే వెళ్ళు. పుల్లయ్య, కిట్టు మా నాన్నని ఎలా బుట్టిలో వేశావు? అవన్నీ ఇప్పుడు ఎందుకు, ముందు ముద్దు పెట్టు రా. అవును, తౌడు ఇవ్వడానికి ఇన్నిసార్లు అడిగిందేంటి అమ్మాయి? సిగ్గులేందా నిన్ను? అదేంటన్నా, నువ్వే కదా 3 ఇవ్వమన్నావు. నేను ఇమ్మన్న తౌడే ఆడు ముద్దులెట్టేసుకుంటున్నాడు. ఎలా అరే దొంగనాయన చంపేస్తాను నిన్ను, నా చేతిలో చచ్చిపోయేలా. బయటికి వెళ్ళి చేసుకో. నా బుర్ర కూడా బదలగుడ్డిలా ఉన్నా. ఓహో, తమరు యోగా చేసుకుంటున్నారా? చూస్తున్నా నువ్వు ఎక్కడ పెడుతున్నావు. ఆడేటి ఏమండి అయిపోయింది, ఇటు తిరగండి. మీకు అసలు బుద్ధుందా? అన్నమ్మల్నా ఏంటి మీరు చేస్తున్న పని? ఏం చేశాను? స్నానం చేసి బ్రష్ చేసి స్నానం చేసుకుందాం అనుకున్నాను. పిచ్చి పిచ్చిగా ఉందా? ఇదేమన్నా సంసారాలు ఉండే ఇల్లు అనుకున్నారా? సన్నాసులు ఉండే ఇల్లు అనుకున్నారా? మీరు చెడింది కాక కాలనీ వాళ్ళందరినీ చెడగొడతారా? చట్టం ఏంటి చెడగొట్టం ఏంటి? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏదో ఆపరేషన్ ఫెయిల్ అయినట్టుంది, అందుకే అంత కోపంగా ఉంది. మర్యాదగా కాలనీ వదిలి వెళ్ళండి, లేకపోతే మీరు తాగింది కాక కాలనీ వాళ్ళందరితో తాగించి కాపురాలు కూలుస్తున్నారని మహిళా మండలి వాళ్ళకి చెప్పి బయటకు గంటిస్తాను. వెళ్ళకపోతే రౌడీలతో తన్నిస్తా. బెదిరిస్తున్నారా? మేమేం గాజులు వేసుకోలేదు, ఉప్పు కారం అంటున్నాం తెలుసా? చెప్పే. ఇదిగో అక్కడ ఎర్ర పట్టు పంచె కట్టుకుని పైన పచ్చ శాలువా వేసుకుని చేతిలో చెంబుతో నీళ్లు అటు ఇటు చల్లుతున్నాడే వాడే. చూడు 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 చూడు. చూసావా? ఓకేనా? ఓకే. ఈ దండ దేవుడికి అలంకరించు. వెళ్ళు.
అమ్మాయిని చూడగానే మతి శృతి తప్పాలి, మతి శృతి తప్పాలి, మతి శృతి తప్పాలి, మనసు గతి తప్పాలి, మనసు గతి తప్పాలి, మనసు గతి తప్పాలి. అబ్బాయిని చూడమ్మా, అబ్బాయిని చూడు, అబ్బాయిని చూడు. అటు చూస్తావేంటమ్మా, అబ్బాయిని చూడు. నాకెంత భయంగా ఉందో తెలుసా? దేనికి? మా నాన్నకి విషయం తెలిస్తే నేనేం చేస్తాడో నేను భయంగా ఉంది. భయపడకు, నాకేవీ కాదు. చిన్నప్పటి నుంచి నేను ఆ దేవుడికి ఎన్నో పూజలు చేశాను, కానీ ఏ రోజు నాకేదీ కావాలని అడగలేదు. నేను కోరుకున్న మొట్టమొదటి కోరిక నువ్వు నాకు సొంతం కావాలని. ఆ దేవుడు ఖచ్చితంగా మన ఇద్దరిని ఒకటి చేస్తాడు. ఏంటిది? ప్రార్థించే పెదాల కన్నా సాయం చేసే చేతులు ఏమన్నారు కదండి, హెల్ప్ చేశా. ఇదా హెల్ప్ అంటే? ఆ ఉతికిన బట్టలు ఇస్త్రీ చేద్దామని అక్కడ పెట్టాను. ఎప్పుడో ఒకప్పుడు మనసులో మాట చెప్పకపోతాడా అనుకున్నాను, కానీ ఇంత తొందరగా మోతాడు అనుకోలేదు. చూద్దాం. ప్లాన్ అంతే ఇలా రివర్స్ అయింది. ఆహా, ఐడియా. హలో. పర్లేదండి, మళ్ళా మనకంటే. అది సరే, నువ్వు చేసేదేంటి? ఇస్త్రీ. ఇస్త్రీ చేయాలంటే ముందు ప్లగ్ పెట్టి స్విచ్ చేయాలి. మీరు చాలా తెలివిగా ఆలోచిస్తారండి. ఏదో బొరకు తట్టలేదు. ఏంటి విషయం? ఇందక్కడి నుంచి హచ్చుకొక పిల్ల నా వెనకాలే తిరుగుతున్నావు. అబే ఏం లేదండి, మిమ్మల్ని మాట అడగాలండి. ఏంటి? అడిగితే మీరేమైనా ఫీల్ అవుతారేమోనే చిన్న అనుకున్నట్టే అయింది. ఇంత దాకా వచ్చాక ఫీల్ అయ్యేదే ఉంది, చెప్పండి. అదే ఎలా చెప్పాలా అని. అందరు మగాళ్ళు ఎలా చెప్తారో అలాగే కానివ్వండి. మీ ఫోన్ ఏది పెడితే అమౌంట్ ఇస్తున్నారు కదా, అందులో నుంచి ఏమన్నా కొంచెం అడ్వాన్స్ ఇస్తారేమని. ఏంటి? అడ్వాన్స్ అడ్వాన్స్ అడ్వాన్సా?
అంటే అడ్వాన్స్ తీసుకుని వెళ్ళిపోతాం అనుకున్నారేమో. మీ పని పూర్తి చేసాక వెళ్ళిపోతానండి, నన్ను నమ్మండి. అంత అవసరం ఏంటి? ఆ, ఇదిగోండి మా అమ్మ రాసింది, మీరే చదవండి. చిరంజీవి శివకి అమ్మ ఆశీస్సులు. బాబు, ప్రతి క్షణం నా కళ్ళల్లోనే కదులుతున్నావు. కల్మషం తెలియని పసి మనసు నీది. ఆ సిటీలో ఎలా బ్రతుకుతున్నావో అని నాకు దిగులుగా ఉంది. నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను. నా కొడుకు అన్నమాట నిలబెట్టుకుంటాడని, అప్పులన్నీ తీర్చేస్తాడని ధైర్యంగా చెప్పాను. ఎప్పుడొస్తా? నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. నీ ఇంతే కదా, మ్మ్. ఈ విషయం నేను చూసుకుంటాను. మీరు ఫోన్ వెతకండి. మీరు ఆ మాట మీద ఉండండి, మీ పని అయిపోద్ది.